మన రీసెంట్ గా శివాజీ గారు ఏదో ఒక ఆడియో ఫంక్షన్ లో లేడీస్ డ్రెస్సింగ్ కొంచెం పద్ధతిగా వేసుకోండి అమ్మా, మీకు సమాజంలో రెస్పెక్ట్ దొరుకుతుందని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కి రిప్లై ఇచ్చిన వాళ్ళందరూ కూడా బాగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, బాగా హైఫై బతుకున్న వాళ్ళు. అయితే ఇలాంటి అమ్మాయిలందరికీ కూడా కొంతమంది పద్ధతి గల లేడీస్ అందరూ కూడా సమాధానాలు చాలా బాగానే చెప్పారు అనుకోండి. అంటే ఒక అమ్మాయిని డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలో వేసుకొని ఒక అబ్బాయి చెప్తే ప్రాబ్లం, కానీ అదే ఆడవాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి మీరు పద్ధతిగా డ్రెస్ వేసుకోండి అని చెప్తే వేరేగా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫెమినిజం అనగానే ఈ సూడో ఫెమినిస్టులు అందరూ కూడా ఏమనుకుంటారంటే బస్సులో లేడీస్ సీట్ లో ఎవరినో ఒక అబ్బాయి వెళ్ళి కూర్చోగాలే వాళ్ళని లేపేయడం వీళ్ళు ఫెమినిజం అనుకుంటారు వీళ్ళు. లేదు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మాయి ఎలా ఉండండి అలా ఉండండి అని కట్టుబాటులు చెప్తే మేము ఇలాగే ఉంటాం, మాకు నచ్చినట్టుగా ఉంటాం అని చెప్పడం వీళ్ళు ఫెమినిజం అనుకుంటారు వీళ్ళు. లేదు మేము మగాడి మీద ఆధారపడం, మేము ఇండిపెండెంట్ గా బతికేయాలనుకుంటున్నాం, మేము ఇండిపెండెంట్ ఉమెన్స్ అని చెప్పుకోవడం కూడా వీళ్ళు ఫెమినిజం అనుకుంటారు వీళ్ళు. ముఖ్యంగా ఇలాంటి పాత్రలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, చదువులేని వాళ్ళు మాత్రం కాదు. సో మీలో చదువుకున్న వాళ్ళలో చాలా మంది అంటే ఒక 75% నుంచి 80% సూడో ఫెమినిస్టులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఫెమినిస్టులు అని చెప్పుకునే ముందు ఫెమినిజం అర్థం తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఒక స్టోరీ చెప్పాను చూడండి, ఒక 26 ఏళ్ల అమ్మాయి 140 మంది మేల్ ఆఫీసర్ల మీద లీడ్ తీసుకుంటుంది. ఇది కదా ఫెమినిజం అంటే. పద్ధతిగా ఉండండి అని చెప్తే మీరు తిరగబడిపోతున్నారు, దాన్ని మీరు ఫెమినిజం అనుకుంటున్నారు. మీరు అసలు మీరు భారతదేశంలో ఉన్నారో లేకపోతే ఏమైనా ఫారెన్ కంట్రీలో ఉన్నారో? మీరు వేసుకున్న డ్రెస్సింగ్ వల్ల ఎవరికి కూడా ప్రాబ్లం లేదు. ఈ డ్రెస్సింగ్ కి సంబంధించిన వీడియో కాదు కాబట్టి దీనికోసం సపరేట్ వీడియో ఒకటి చేస్తాను నేను. ఈ డ్రెస్సింగ్ సెన్స్ అన్నది కరెక్టా రాంగా అన్నది. అసలు ఫెమినిజం అంటే ఫస్ట్ తెలుసుకోండి. ఏ ఫెమినిస్టులు చాలా మంది ఉన్నారు, ఒక జిజియాబాయి కావచ్చు, లేకపోతే రాణి లక్ష్మీబాయి కావచ్చు, రీసెంట్ టైమ్స్ లో రంగనాయకమ్మ గారు ఒకరు ఉన్నారు. ఎందుకు మన రీసెంట్ గా పహల్గామ్ అటాక్ లో 2 లేడీ ఆఫీసర్స్ కి లీడ్ రోల్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఫెమినిస్టులే కదా. అంతేందుకు బ్రిటిష్ టైమ్ లో చాలా మంది ఫెమినిస్టులు వచ్చారు వాళ్ళు. ఉదాహరణకి నీరా ఆర్య గారు. అంటే మీకు ఫెమినిజం అనగానే ఈ సినిమా ఇండస్ట్రీలో సో కాల్డ్ ఎవరైతే కొంతమంది ఉన్నారు అంటే సాయి పల్లవి గారు, సౌందర్య గారు, కొంతమంది మినహాయించి సో కాల్డ్ యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకునేది. నెక్స్ట్ వీడియోస్ లో డ్రెస్సింగ్ సెన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఫెమినిజం గురించి కావచ్చు, వీటి కోసం కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. పద్ధతి గల అమ్మాయిలకి, కట్టుబాట్లు తెలిసిన అమ్మాయిలకి నేను ఈ విషయం చెప్పట్లా. మా అబ్బాయిలందరికీ కూడా మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. మేము చెప్పేది మిగతా వాళ్ళ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.